guys, welcome to my channel Lucky Vlogs 46. This is my new video. సో గైస్ ఇప్పుడైతే చూడొచ్చు మమ్మీ అయితే వెజిటేబుల్స్ రైస్ అయితే చేయడానికి అన్నీ అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తాం గైస్ మమ్మీ చూడొచ్చు. ఇక్కడైతే పుదీనా, ఆలు, క్యారెట్, ముక్కాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, మెంతి కూర, ఈడేమో బీన్స్ ఉంది. ఇప్పుడైతే మమ్మీ అయితే స్నాక్స్ అయితే వేసింది చూడొచ్చు. చెప్పు మమ్మీ దీని గురించి. పెసలు, అన్నములు, పల్లీలు ఇవన్నీ అయితే మమ్మీ వేసి అయితే చేసింది. ఇప్పుడైతే ఇదైతే మమ్మీ డాడీకి అయితే వేసింది, డాడీకి అయితే వచ్చేసేద్దాం. ఇప్పుడైతే మనమైతే మనం మెయిన్ ప్రాసెస్ కాడికి అయితే వద్దాం. ఇప్పుడైతే మమ్మీ అయితే వెజిటేబుల్ రైస్ చేసింది గైస్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే గిన్నె అయితే వేడిగాను గైస్. ఇప్పుడైతే మమ్మీ అయితే ఆయిల్ వేస్తుంది. వేస్తుంది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసింది మమ్మీ. ఆయిల్ అయితే 4 చెంచాలు వేసింది. ఇంకా ఇప్పుడైతే నెయ్యి అయితే వేసింది. ఇప్పుడైతే ఇదైతే బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అయితే అందులో వేస్తాము చూడొచ్చు. ఈ మసాలాలన్నీ సో గైస్ ఇదైతే ఏమంటారు, ఇదైతే సార్ కామెంట్ లో పెట్టండి గైస్. అయితే ఇవన్నీ వేస్తున్నాం చూడొచ్చు. అది మసాలాలు పడ్డాయి వేసంగా. సో ఇప్పుడైతే ఆనియన్స్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కరివేపాకు అయితే మళ్ళీ ఇప్పుడు అన్న పడుతుంది. ఇప్పుడైతే ఈ కరివేపాకు కూడా ఇస్తాం మళ్ళీ. త్రీ టూ వన్ పడ్డది అయితే పడ్డది. కరివేపాకు అయితే అన్న పడ్డది. క్యారెట్ బీన్స్ అవన్నీ వేస్తే మమ్మీ అయితే వేసేస్తుంది. పొటాటోస్ మమ్మీ అయితే ఇప్పుడైతే టమాటాలు వేస్తుంది చూడండి. అయితే కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడవచ్చు. ధనియా పౌడర్ గైస్, 1 స్పూన్ ధనియా పౌడర్, పసుపు, కారం సరిపోయింది. సప్ప అంటే సప్ప, లేకపోతే కారం అంటే కారం గైస్. మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాం. ఉప్పు అయితే టేస్ట్ సరిపడా గైస్. ఇప్పుడైతే మనం అయితే మెంతికూర వేసుకుంటున్నాం. మెంతికూర వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది గైస్. కొంచెం పుదీనా, ఆల్రెడీ ఫస్ట్ బాయిల్ చేసి పట్టుకున్న నీళ్ళు హాట్ ఉన్నాయి జల్దీ ఆడడానికి. మమ్మీ అయితే నిమ్మకాయ తీసుకుంటుంది. ఇప్పుడు స్పూన్ మీద బట్టి కింద వేస్తుంటే స్పూన్ మీద గింజలు ఉంటే కింద అయితే రసం పడుతుంది గైస్. అలాగే
ఇప్పుడైతే నిమ్మకాయ రసం, నిమ్మ రసం, వాటర్ మరిగినాక మనం అయితే రైస్ వేసుకుంటాం. మళ్ళీ ఇట్లా పౌడర్ పడుతుంది ఫస్ట్ అయితే మమ్మీ అయితే బియ్యం నానబడుతుంది 1/2 అవర్. తర్వాత నీళ్ళు అయితే పంపేసింది మమ్మీ. ఇప్పుడైతే ఇలా మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాం. వాటర్ అయితే బాయిల్ అవుతుంది. మమ్మీ కన్నం వేస్తుంది బియ్యం, తర్వాత కన్నం అయితే ఇప్పుడైతే మనం అయితే కలిపేసుకున్నాం గైస్. తర్వాత ఇంకొంచెం ఇప్పుడైతే కొంచెం స్టేషన్ అన్నారు. వర్షం పడుతుంది వేసి మా ఇంటికి పట్టరు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి గైస్. These brothers my guys, know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go and move dumb.